హలో హాయ్, నేను మీ శ్రీకాంత్. ఈ రోజు అయితే బెంగళూరు హైవేకి ఒక మంచి HMDA ప్రీమియం ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చానండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ప్రజెంట్ అయితే ఎగ్జిట్ నెంబర్ 16 అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాను. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మన ప్రాజెక్ట్ కి ఎలా వెళ్ళాలి, మన ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తారండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ అమ్యూనిటీస్ ఈ షాద్ నగర్ లొకేషన్ లో మనమైతే ఈ వెంచర్ లో అయితే డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఏ టెక్నాలజీ కావాలండి, ఈవీ స్టేషన్స్ కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో ఫైనల్ గా మనం వెంచర్ కి అయితే రీచ్ అయినామండి. ఇది టోటల్ గా 75 acres ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. మనకి 75 acres HMDA అప్రూవల్స్ అయితే రాబోతున్నాయండి. ఆల్రెడీ ఫేజ్ 1 కి మనకు లాస్ట్ వీకెండ్ మనకు 17 acres కి HMDA DC లెటర్స్ రిసీవ్ అయిందండి. HMDA 20 days లో LP నెంబర్ అయితే మనకు రిసీవ్ అవుతుందండి. ఆల్రెడీ చూశారు కదా, వెంచర్ 16 acres లో క్లీనింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు స్టోన్ ఉంటే మనకు బ్లాస్టింగ్ వర్క్స్ కూడా చేస్తున్నామండి. 1 month అయింది. నెక్స్ట్ మనకు 1 year లో అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో మన వెంచర్ అయితే 100 feet ప్రపోజల్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే 40 feet ఉంది. ఇది ప్రపోజల్ 100 feet. మనం ఈ ప్రాజెక్ట్ కి సెట్ బ్యాక్ వదిలి 100 feet కి మనం డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఈ రోడ్డు డైరెక్ట్ గా షాద్ నగర్ నుంచి, కిషన్ నగర్ నుంచి డైరెక్ట్ గా రామేశ్వరం టెంపుల్ నుంచి ఏదైతే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో ఆ రీజనల్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అనేది ఈ రోడ్డు టచ్ అవుతుందండి. ఆల్రెడీ ఇది మాస్టర్ ప్లాన్ లో రోడ్ అయితే ఉంది. మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రోడ్ ఫేసింగ్ అవడం వల్ల మనకు ఫ్యూచర్ లో ఈజీ యాక్సెస్ అయితే ఉంటుందండి. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ కి 2 కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయండి. ఒకటేమో టోల్ గేట్ బిఫోర్ కంటే రైట్ సైడ్ లో రామేశ్వరం కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి డైరెక్ట్ ఈజీ యాక్సెస్ ఉంటుంది. 1 more రోడ్ వచ్చేసి ఏదైతే NRSC నుంచి కూడా ఈజీ కనెక్షన్ ఉంటుందండి. అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ 2.5 km డిస్టెన్స్ ఈ ప్రాజెక్ట్ కి అయితే బెంగళూరు హైవే అయితే ఉంటుందండి. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఈ 17 acres ఫేజ్ 1 క్లీనింగ్ వర్క్స్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినవి. సో మనకు నెక్స్ట్ 2-3 months లో వర్క్స్ అయితే అగ్రెసివ్గా స్టార్ట్ అయితే చేస్తామండి. మీరు స్టార్టింగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. మీకు ఈ వెంచర్ కన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాదండి. మేము శ్రీశైలం హైవేలో ఒక 5 projects అయితే కంప్లీట్ చేసాము. అక్కడ లేమూరు దగ్గర రీసెంట్గా 35 acres HMDA ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేసాము. ఆ ఏరియాలో ఎవరు ఇవ్వని డెవలప్మెంట్స్ మనం ఆ ప్రాజెక్టులు అయితే ఇచ్చామండి. ఆ ప్రాజెక్ట్ వీడియో ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి. దానికి సంబంధించిన లింక్ అయితే మీకు ఇస్తాను. సో అక్కడ ఎలాగైతే డెవలప్ చేసామో సేమ్ ఇక్కడ కూడా 75 acres లో సేమ్ అలాగనే డెవలప్ చేస్తున్నామండి. ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా CC రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 60 and 33, 40 feet రోడ్ అయితే డెవలప్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం 25,000 SF క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. క్లబ్ హౌస్లో ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, జిమ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అవుట్డోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు షాద్ నగర్ లొకేషన్లో ఇవన్నీ డెవలప్మెంట్స్ మనం ఇస్తున్నామండి. ఏ టెక్నాలజీ కానివ్వండి, ఈవీ స్టేషన్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, 24x సెక్యూరిటీ కానివ్వండి, గ్రాండ్ ఎంట్రన్స్ కానివ్వండి. సో ఒక విల్లా ప్రాజెక్ట్స్లో ఎలాగైతే డెవలప్ చేస్తారో సేమ్ అదే థీమ్తో మనం ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నామండి. సో మనం ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా వెంచర్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, యాంపీ థియేటర్ ఇస్తున్నాము, లాంచ్ డెవలప్ చేస్తున్నాము. సో అట్ ద సేమ్ టైం మనకు ఇది 5 years వరకు మెయింటెనెన్స్ ఉంటుందండి. కంపెనీ సైడ్ నుంచి చాలా మంది వెంచర్ డెవలప్మెంట్ చేస్తారు కదా, మీరు మెయింటెనెన్స్ చేస్తారా చేయరా అని ఒక ఇంటెన్షన్ అయితే ఉండొచ్చు. సో అట్ ద సేమ్ టైం మనం ఆఫ్టర్ డెవలప్మెంట్స్ తర్వాత అసోసియేషన్ అనేది ఫామ్ చేస్తామండి. మనం ఎక్స్ట్రాగా ఫస్ట్ స్క్వేర్కి 200 ఛార్జ్ చేస్తాము. అదే 5 years వరకు కంపెనీ సైడ్ నుంచి ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఏరియాలో DTCP అప్రూవ్డ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. బట్ ఈ ఏరియాలో 2025లో మనకు HMDA ప్రాజెక్ట్ ఇచ్చి ఇన్ని ప్రీమియం డెవలప్మెంట్స్ ఇచ్చిన ప్రాజెక్టు మనదే ప్రాజెక్ట్ ఒకటే అండి. సో మన ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే నియర్ బై డెవలప్మెంట్స్ మనకి ఏదైతే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో మనకి RRRకి ఇన్సైడ్ ఉంటుందండి. RRRకి హార్డ్లీ ఒక 3 km డిస్టెన్స్లో ఇన్సైడ్లో ఉంటుంది. షాద్నగర్ టౌన్కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 4 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి బెంగళూరు హైవేకి వితిన్ 3.5 km డిస్టెన్స్ ఉంటుందండి. మనకి ఈ ఏరియాలో రామేశ్వరం టెంపుల్ ఏదైతే ఫేమస్ అయిన టెంపుల్ ఉందో టెంపుల్కి వితిన్ 500 meter డిస్టెన్స్లో ఉందండి. మన వెంచర్ ముందు 40 feet రోడ్ అండి. మనకి ఎప్పుడు 24 hours వెహికల్ మూవ్మెంట్ అయితే ఉంటుందండి. సో ఈ రోడ్ యాక్సెస్ పరంగా కూడా మనకి బెటర్ యాక్సెస్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకి ఈ ల్యాండ్ అనేది కంప్లీట్గా 75 acres కూడా ఆల్రెడీ కంపెనీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిందండి. మీకు లీగల్గా కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేము. సో మీకు డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కావాలంటే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ వెంచర్లో టోటల్గా 200+ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఫేజ్ 1లో 17 acresలో. ఇది మనకి స్టార్టింగ్ 200 square yards నుంచి అప్ టు 700 square yards ఆ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు. సో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రైట్ నో మనకి స్టార్టింగ్ వెంచర్ కాబట్టి. ఇది మొత్తం 3 phases డెవలప్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ 1 17 acres, ఫేజ్ 2 25 acres, ఫేజ్ 3 కూడా మనకు ఒక 10 acres అయితే డెవలప్ చేస్తుంది. టోటల్గా 75 acres వెరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మీరు
స్టార్టింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళకు ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ వెంచర్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, మీరు స్టార్టింగ్ వెంచర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా, షాద్ నగర్ లొకేషన్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా, ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తానండి. ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్.